హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మనీషా. ఈరోజు మనం గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? ఒక కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటికి సరిపడంత వాటర్ పోసుకోవాలి. ఓకేనా? వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకుంటే కొంచెం వీటికి బాగా బట్టి మనకి టేస్ట్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అనమాట. అందుకే ముందే కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే ఒక 5-10 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. 30% కుక్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఉంచేసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, తగినంత కారం, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రిప్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆ పిండి కూడా ఆ ముక్కలకంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరీ తిక్కువ కాకుండా కొంచెం పల్చగానే కలుపుకోవాలి. ఓకేనా? ముక్కలు కొంచెం లైట్గా ఆ మసాలా అనేది పిండి అనేది పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ పైన ఒక పెనం పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం అనేది అదే గోబీ వేసుకోవాలి. నూనె వేడైనాక అవి వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటే మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. 5-10 మినిట్స్ వీటిని స్లిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు బ్రౌన్ కలర్ వస్తేనే అది పర్ఫెక్ట్ కుక్ అయిందని మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత దీనికి మంచూరియాకి కావాల్సిన వెజిటేబుల్స్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి మీరు తీసుకోండి. నేను మాత్రం మిర్చి, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు గ్యాస్ పైన ఒక పెనం పెట్టి దాంట్లో మంచూరియాకి మనకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, తక్కువనే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఓకేనా? దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, క్యారెట్, ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీంట్లోకి సాసెస్ యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏ సాసెస్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను మాత్రం టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నా. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం కార్న్ఫ్లవర్ కలిపిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మన రెసిపీకి కార్న్ఫ్లవర్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల థిక్నెస్ అనేది వస్తుంది. అంటే కొంచెం మంచూరియాకి బాగా పట్టుకుంటుంది. దానివల్ల థిక్నెస్ అనేది వస్తుంది మంచూరియాకి. ఓకేనా? ఇప్పుడు దాంట్లో మనము ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ మిశ్రమం అంతా దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా, కారం, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ముందే యాడ్ చేసుకుంటే ఆ వాటర్లో కలిసిపోతుంది అది. ఓకేనా? ముందే యాడ్ చేసుకోవద్దు, తర్వాతే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కొత్తిమీర తోటి గార్లిక్ చేసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. నాకు తెలిసింది మాత్రం పెద్ద పేగుకి క్యాన్సర్ రాకుండా చేస్తుందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.